నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన కేజ్రీవాల్, భార్యతో కలిసి ప్రత్యేక పూజలు. నేటితో ముగిసిన ఎన్నికల ప్రచారం. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో తన ప్రచారాన్ని ముగించిన సీఎం జగన్. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు వెల్లడి. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని స్పష్టీకరణ. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ముదిరాజుల ఆత్మీయ సమావేశం. కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి విడుదల రజని, ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి, చంద్రగిరి యేసురత్నం. ఢిల్లీలోని కర్నాట్ ప్రాంతంలో ప్రసిద్ధ హనుమాన్ ఆలయాన్ని ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సందర్శించారు. సందర్భంగా ఆలయంలో భార్య సునీతతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఇతర పార్టీ నేతలు కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం కేజ్రీవాల్ నేరుగా ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ 1 గంటకు ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. ఆ తర్వాత భోజనం చేసి సాయంత్రం 4 గంటలకు దక్షిణ ఢిల్లీలో, సాయంత్రం 6 గంటలకు తూర్పు ఢిల్లీలో రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షోలో పాల్గొనవలసిందిగా ఢిల్లీ వాసులను కేజ్రీ ఎక్స్ వేదికగా ఆహ్వానించారు. మరొక వైపు ఢిల్లీలో మే 25న 6వ విడతలో లోక్సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఏపీలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో సీఎం జగన్ తన ప్రచారాన్ని ముగించారు. ఈ రోజు జగన్ 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహించారు. ఏపీలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. కొన్ని రోజులుగా ప్రచార హోరుతో ఏపీ మోతెక్కుతోంది. గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ రోజు ఎన్నికల ప్రచారానికి తుది రోజు. సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనుంది. మైకులు మోగపోతున్నాయి. మరొక వైపు ముఖ్యమంత్రి జగన్ తన చివరి ప్రచారాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో నిర్వహించారు. ఈ రోజు జగన్ 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహించారు. ఉదయం 10 గంటలకు నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని చిలకలూరుపేట కళామందిర్ సెంటర్లో జరిగే సభలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కైకలూరులో జరిగే సభకు హాజరయ్యారు. చివరిగా కాకినాడ పార్లమెంటు పరిధిలోని పిఠాపురంలో నిర్వహించే సభల్లో పాల్గొన్నారు. పిఠాపురం సభతో ఆయన ప్రచారం పర్వ ముగిసింది. నేడు చిత్తూరు, నంద్యాల నియోజకవర్గ ప్రజాగలం ఎన్నికల సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ప్రచారం అనంతరం ఈరోజు రాత్రి 7 గంటలకి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రజాగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 90 నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ప్రచార సభలు, రోడ్ షోలు నిర్వహించారు. రోజుకు 3 నుంచి 5 సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. 5 ఏళ్లుగా ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. 99% హామీలన్నీ పూర్తి చేశాడంట. చేశాడా అని అడుగుతున్నా. మీ జీవితంలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. ఇంకొక పక్క అక్కలకు చెల్లెమ్మలకు ఇళ్లు కట్టాడంట. బా, ఏం కట్టాడా? ఇళ్లు బాగున్నాయి కదా. మీరందరూ ఆ ఇంట్లోనే ఉన్నారు కదా, ప్యాలెస్ లో కదా. జగన్ ప్యాలెస్ లో ఉండే అలవాటు మీకు కూడా ఒక ప్యాలెస్ కట్టించాడా? లేదమ్మా, కట్టాడు. చెప్తున్నాడమ్మా ఆయన కట్టానని. కట్టలేదా? అరే నేనే మోసపోయానా? అంటే ఎలాంటి పిచ్చోడంటే ఊహాగానంలో ఉన్నాడు. నేను విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నా, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపులబాయిలో ఉంది, బెంగళూరులో ఉంది. ఈ పేదవాళ్ళు కూడా ప్యాలెస్ ఉందని ఆనందపడమంటున్నాడు మిమ్మల్ని అందరినీ. వస్తుంది ఆనందం మీకు. నేను కట్టిన టిట్కో ఇళ్లు మీకు ఇచ్చుంటే అది ఒక ఆస్తి తయారయ్యేది. దాన్ని చెరగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నన్ను నమ్మద్దంటాడు, ఆయన నమ్మాలంట. నమ్మతారా తమ్ముళ్ళు? మీ మెడకు మీరే నేనేదో డబ్బులు ఇస్తానంట, ఆయన డబ్బులు ఇవ్వడంట. నేను అడుగుతున్నా ఒక మాట. ఈరోజు గ్రామఫోన్ రికార్డు మరగా అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు మళ్ళా వేస్తానే ఉంటాడు.
ఈ ఎన్నికల సమయంలో ఇద్దప్ప వేరే ఏమీ తెలియని వ్యక్తి, ఏమీ చెప్పలేని వ్యక్తి, భవిష్యత్తులో ఏం చేస్తాడో చెప్పే దమ్ము లేని వ్యక్తి. నేను అందుకే హామీ ఇస్తున్నా, నేను వస్తానే సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పేదవాళ్లకు పంచుతా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను మీ అందరి దగ్గర ఒకటి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే సూపర్ 6 తీసుకొచ్చాను. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా నిజమైన హీరో, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. తమ్ముళ్ళు ఆయన అవమానాలు పడ్డాడు, నేను అవమానాలు పడ్డా సైకో వల్ల. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఏమన్నా పని చేశాడా? చేశాడా పని? ఈరోజు జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు, చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు? మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్, తప్పు లేదు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా? అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా కాదా? తప్పవునా కాదా? అన్ని చీకటి రాజకీయాలు, అసహ్యమైన రాజకీయాలు, చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా. పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఒక చిన్న సైకో ఈ నంద్యాలలో ఉన్నాడు, అంతే తేడా. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు తెలిపారు. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరుగుతాయని సందర్భంగా ఆయన తెలియజేశారు. మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, మాక్ పోలింగ్ సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు శనివారం మీడియాతో మాట్లాడారు. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. రేపు పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని అన్నారు. 459 వాహనాలలో పోలింగ్ మెటీరియల్ పోలింగ్ సిబ్బందితో పోలింగ్ స్టేషన్లకు పంపుతారని చెప్పారు. రేపు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు పోలింగ్ స్టేషన్లకు మెటీరియల్స్ వెళ్లేలా ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రంలోనికి సెల్ ఫోన్లను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈవీఎంలో బ్లూ బటన్ నొక్కిన తర్వాత ఈవీఎం పైన బిజీ బటన్ ఆగిపోతే ఓటు వేసినట్లని చెప్పారు. ఆ రోజు ఉదయం 5 గంటల 45 నిమిషాలకు మాక్ పోల్ ప్రారంభమవుతుందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లను ఇవాళ మార్కింగ్ జరుగుతుందని, ఇతర జిల్లాల పోస్టల్ బ్యాలెట్లు వారికి పంపుతామని తెలిపారు. మరణించినట్లు తప్పుగా నోట్ అయిన వారు ఎవరైనా ఉన్నారా అనేది ఇవాళ ఫైనల్ గా చేసుకుంటామని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో 8 పోలింగ్ స్టేషన్లు కోర్టు ఆదేశాలతో మార్పులు చేశామని అన్నారు. 27 స్ట్రాంగ్ రూమ్లు జిల్లాలో సిద్దంగా ఉన్నాయని, కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా తగిన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఢిల్లీరావు వెల్లడించారు. స్పెషల్ ఫోకస్ అనేది పెట్టుకోవడము, ఎందుకంటే మాకు యావరేజ్గా ఒక్కొక్కరికి 40 సెకండ్లు తీసుకున్నా 1200 ఓట్లు ఉన్నాయంటే మాకు మినిమం 12 గంటలు 13 గంటలు పడుతుంది. సో అది అందుకు దానికి తగ్గట్టుగా దానికి యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది, దానికి ఒకవేళ బయట లైటింగ్ అనేటువంటిది 6 దాటిపోతుంది లైటింగ్ అనేటువంటిది ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఒక ప్లాన్ అనేటువంటిది ఉంది. జిల్లాలో సుమారు 638 ప్లస్ అనేటువంటి అలా 1200 కన్నా ఎక్కువ అనేటువంటి ఉన్నాయి. సో దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాము. ఇక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనకి ఇప్పుడు ఉన్న ఈ 17,04,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అనేది వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది మొత్తం జరిగింది. ఈ మొత్తం జరిగిపోయాగా మిగిలిపోయినటువంటివి మనకి ఇప్పుడు ప్రజెంటు ఒక 16,000 వరకు డిస్ట్రిబ్యూషన్ వేరియస్ రీజన్స్ వల్ల డిస్ట్రిబ్యూషన్ కాబడలేదు. అది లైక్ ఆబ్సెంటీ ఎలక్టర్స్ అనేటువంటిది టెంపరీగా వాళ్ళు ఆబ్సెంట్ అయి ఉన్నారు. 2 విజిట్లకు వెళ్ళినప్పటికీ కూడా కొంతమంది పర్మనెంట్ షిఫ్టింగ్ అనేటువంటి ఉన్నారు, కొంతమంది ఎక్స్పైర్డ్ అనేటువంటి ఉన్నారు, కొంతమంది డూప్లికేట్ ఉన్నారు. దానికి తగ్గ లిస్ట్ కూడా ఏఎస్డి లిస్ట్ అంటాము. ఆ లిస్ట్ని కూడా ఏ పోలింగ్ స్టేషన్కి ఆ పోలింగ్ స్టేషన్కి లిస్ట్ అనేటువంటిది ఈరోజు తయారు చేసుకుంటున్నాము. తయారు చేసుకొని ఎవరైనా ఏఎస్డిలో లిస్ట్ అనేటువంటి వాళ్ళు వస్తే దానికి ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంది. ఎస్ నేను ఆబ్సెంట్ ఎలక్టర్, ఆ రోజు స్లిప్ ఇచ్చినప్పుడు నేను లేను,
బయట ఉన్నాను, ఏ కాశీకో లేకపోతే ఏ సికింద్రాబాద్కి వెళ్ళి ఉన్నాను అనుకుంటే దీనికి డిక్లరేషన్ సైన్ తీసుకొని ఎలా చేయమని చెప్పేసి అని. సో ఎనీవే షిఫ్టెడ్ ఎలక్టర్స్ ఎవరైనా ఒకవేళ వచ్చినా దేర్ ఈస్ రోల్లో ఉన్నారు కాబట్టి దానికి ప్రొసీజర్ నో ఇష్యూస్. ఎవరైనా ఎక్స్పైర్డ్ ఎలక్టర్స్ ఎవరైనా వస్తే ఎక్స్పైర్డ్ అనుకున్నట్టు ఎందుకు అది మా వాళ్ళు ఏమైనా తప్పు చేసేసారా లేకపోతే ఏంటి అనేటువంటిది అది ఎలాగా ఆ ప్రొసీజర్ ప్రాపర్గా అనేటువంటి చెప్పాం. అటువంటి పరిస్థితి రాకూడదు, రాదు కూడా. సో డూప్లికేట్ ఎలక్టర్స్ అనేటువంటి విత్ ఇన్ ద పోలింగ్ స్టేషన్లో 2 సీరియల్ నెంబర్లు ఉంటే ఏదో ఒక సీరియల్ నెంబర్నే అనేటువంటి ఎలా చేస్తాం, అది పక్కా ప్రోటోకాల్ అనేటువంటిది ప్రాపర్గా ఏఎస్డి లిస్టు. ఇక రిగార్డింగ్ పోస్టల్ బ్యాలెట్ కూడా మనకి నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. దానికి తగ్గట్టుగా మనకి ఇప్పుడు ఈరోజు మార్కింగ్ చేయాలి. ఎందుకంటే అదర్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన బ్యాలెట్స్ మనకి ఈరోజు ఎక్స్చేంజ్ నిన్న నైట్ జరిగింది, ఈరోజు ఇప్పుడు మొత్తం ఎక్స్చేంజ్ జరుగుతుంది. మన జిల్లాలో సుమారు 3491 అదర్ జిల్లా వాళ్ళు వేయించాం. ఈ 3491 వాళ్ళకి పంపించాం. ఇతర జిల్లాలకు సంబంధించింది మనకి ఈరోజు వచ్చేస్తుంది. కాబట్టి ఇదంతా మన జిల్లాకు సంబంధించిన ఈ 14,600 ప్లస్ అనేది వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో, ఒక 1000 మనకి 11 వరకు అనేటువంటిది 1018 వరకు హోమ్ ఓటింగ్ వాళ్ళు యూజ్ చేసుకున్నారు. సుమారుగా మనకి ఏవిఈఎస్ అంటారు, అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్లో సుమారుగా ఒక 822 మంది యూటిలైజ్ చేసుకున్నారు. దాంట్లో కూడా ఒక 465 ఇతర జిల్లాలకు సంబంధించింది. అదంతా వర్క్ ప్రాపర్గా చేసుకొని ఈరోజు మార్క్డ్ కాపీ రెడీ చేసుకుంటాం. అంటే ఎవరెవరైతే ఓట్ అనేటువంటిది ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేసుకున్నారో మార్క్డ్ కాపీలో ఉన్నటువంటి దాంట్లో పీబీ అని మార్క్ చేసుకుంటే ఆ మార్క్ చేసినటువంటి పీబీ వాళ్ళు ఆ రోజు అక్కడికి వెళ్ళి ఓటు వేయడానికి మళ్ళీ అవ్వదు. సో అదంతా ఆ ఎక్సర్సైజ్ ఈరోజు మ్యాక్సిమం మాకు ఉన్నటువంటి వర్క్ మార్క్డ్ కాపీ ప్రిపరేషన్, ఏఎస్డి లిస్ట్ ప్రిపరేషన్ అండ్ రేపు డిస్ట్రిబ్యూషన్ ప్రిపరేషన్ అంతా పక్కాగా అనేటువంటిది ప్లాన్ చేసుకుంటున్నాము. ఈవీఎంస్ కూడా మాకు 118% అంటే 118% అనేటువంటి తక్కువ కాకుండా BUCs ఉన్నాయి. అండ్ వీవీప్యాట్స్ 125%, అంటే 100 ఉన్నాయనుకోండి, అంటే 25 ఎక్స్ట్రా, అంటే 125% తక్కువ కాకుండా ఆ వీవీప్యాట్ కమిషన్ అయినటువంటివి అన్నీ కూడా వీవీప్యాట్స్ అనేటువంటివి ప్రాపర్గా అనేటువంటివి ఉన్నాయి. సో కాబట్టి వీవీప్యాట్స్ ఎక్కడ షార్టేజ్ లేదు, మెటీరియల్ ఎక్కడ షార్టేజ్ లేదు. పోలింగ్ స్టేషన్స్లో అనేటువంటి చేయాల్సినటువంటి వర్క్ ఇప్పుడు ఎక్కడెక్కడైతే ప్రాపర్ వర్క్ ఫైనల్ బ్యారికేడింగ్ పార్టు, షేడ్ పార్టు అంతా కూడా అనేటువంటి జరుగుతూ ఉంది. సో ద పోలింగ్ స్టేషన్స్ అనేటువంటివి ప్రజెంట్ ఎటువంటి ఇష్యూస్ లేవు. ఓన్లీ మాకు ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఒక 8 పోలింగ్ స్టేషన్స్ కోర్టు ఆర్డర్ వల్ల లొకేషన్ చేంజ్ వచ్చింది. దానికి తగ్గట్టుగా వాళ్ళ ఇంటింటికి వెళ్ళాము. ఇదిగోండి ఈ లొకేషన్ కాదు మీది, ఈ లొకేషన్ అనుకొని చెప్పేసి అది కూడా ప్రాపర్గానే కన్వే చేశాము. పోలింగ్ పర్సనల్ ఎక్కడ కూడా మాకు షార్టేజ్ లేదు. దెన్ మాకు పోలీస్ పర్సనల్ కూడా. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ రాష్ట్ర ఓటర్లంతా స్వస్థలాలకు తరలి వెళ్తూ ఉన్నారు. ఉద్యోగ ఉపాధి రీత్యా హైదరాబాద్ లో స్థిరపడిన వారంతా అక్కడికి బయలుదేరుతూ ఉండటంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సొంత వాహనాలు వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వారాంతం కావడం, పోలింగ్ కేవలం 2 రోజుల మిగిలి ఉండటంతో శనివారం తెల్లవారుజాము నుంచి హైవేపై భారీ రద్దీ నెలకొంది. ఆయా వాహనాలు విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖ వైపు వెళ్తూ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపైకి రావడంతో పలుచోట్ల నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. భారీగా వాహనాలు బారులు తీరాయి. ఆంధ్రప్రదేశ్ లో సోమవారం ఈ నెల 13న జరగబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ముగిసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ముందస్తుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.3 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, ఎసెన్షియల్ సర్వీస్ కేటగిరీలో ముందస్తుగా ఓటు వేశారని ఏపీ ఎన్నికల సంఘం తెలిపింది. 2019 ఎన్నికలతో పోలిస్తే ముందస్తు ఓటింగ్ 3.5 రెట్లు ఎక్కువగా నమోదైనట్లు పేర్కొంది. ముందస్తుగా ఓటు వేసిన వాళ్లలో 1.2 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు, 2 లక్షల ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, 40,000 మంది పోలీసు అధికారులు కాగా హోమ్ ఓటింగ్ 28,000 మంది, ఎసెన్షియల్ సర్వీస్ కేటగిరీ కింద 31,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఆప్షన్ ను వినియోగించుకున్నారు. C-Vigil complaints and all those things, but only one figure I'll tell, this anyway we'll give you paper, is that 269 crores varaku 269.28 crores we have seized till now. Dantlo 71 crore is cash. Ninna monna konni one గరికపాడు చెక్ పోస్ట్లో 8 crores సీజ్ చేశారు. తర్వాత నిన్న కాకినాడలో నేషనల్ హైవేలో 7 crores సీజ్ చేయడం జరిగింది. సో దే ఆర్ బిగ్ క్యాష్ క్యాచెస్ వీఆర్ డూయింగ్ ఇట్ నౌ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లిక్కర్ ఆల్సో 35 crore వర్త్ లిక్కర్, 137 crores మెటల్స్, సో టోటల్ 269 crores సీజ్ అయింది. నౌ పోలీస్ అరేంజ్మెంట్స్ కూడా ఆల్ ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. వీ హ్యావ్ the total police personnel, including other than police, what we are utilizing for this election is 1,06,145.
దాంట్లో 45,000 మన స్టేట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. సివిల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్, హోమ్ గార్డ్స్. స్టేట్ పోలీస్ నుంచి 45,960, ఆల్మోస్ట్ 90% ఉన్న పోలీస్ సిబ్బందిని మనం దీంట్లో వాడుతున్నాము. 10% విల్ బి దేర్ ఇన్ అదర్ అరేంజ్మెంట్స్. కర్ణాటక నుంచి మనకు 3,500 మంది కర్ణాటక పోలీస్ పర్సన్స్ ఉన్నారు. తమిళనాడు నుంచి 4,500 మంది వస్తున్నారు. తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కూడా హోమ్ గార్డ్స్ 1,600, ప్లస్ అదర్ వింగ్స్, అదర్ యూనిఫామ్ డిపార్ట్మెంట్ వింగ్స్ నుంచి 3,300 మంది. సో ఆల్మోస్ట్ 59,000 పీపుల్ విచ్ ఆర్ సివిల్, హెచ్ఆర్, హోమ్ గార్డ్స్ని మనము వాడుతున్నాము. దెన్ ఏపీఎస్పీ ప్లాటూన్స్, 35 ప్లాటూన్స్ వాడుతున్నాము. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఫోర్సెస్ మనకు ఇక్కడ కంపెనీస్ అంటే 26,000 కంపెనీస్ కాదు, దిస్ ఇస్ 295 కంపెనీస్. టోటల్ మనిషి 90 ఒక్కొక్క కంపెనీలో 90 మంది ఉంటారు. సో టోటల్ సిఆర్పిఎఫ్ నుంచి సిబ్బంది మనకు 26,550 వస్తుంది. దాట్ ఈజ్ ఈక్వలెంట్ టు 295 కంపెనీస్. సో 295 కంపెనీస్ ఆఫ్ సిఆర్పిఎఫ్, సిఏపిఎఫ్, దాంట్లో బిఎస్ఎఫ్ ఉంది, సిఆర్పిఎఫ్ ఉంది, సిఐఎస్ఎఫ్ ఉంది, ఆర్పిఎఫ్ ఉంది. సో లాస్ట్ టైం మనకు 197 కంపెనీస్ వచ్చినాయి. సో ఆల్మోస్ట్ 100 కంపెనీస్ ఎక్కువ ఈసారి మనము తెప్పించగలిగాం. దీంతోపాటు క్యూ లైన్ మేనేజ్మెంట్కి, బికాస్ సిబ్బంది కొద్దిగా కొరత ఉంది కాబట్టి, నాట్ ఫర్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ బట్ క్యూ లైన్ మేనేజ్మెంట్కి కొంతమంది ఎన్ఎస్ఎస్, ఎన్సిసి సిబ్బంది, ఎక్స్ సర్వీస్ మెన్, రిటైర్డ్ పోలీస్ పర్సన్స్ కూడా మనం ఉపయోగిస్తున్నాము. 18,000 టోటల్ నంబర్. సో గ్రాండ్ టోటల్ persons who would be utilized for queue maintenance, for law and order maintenance, for QRTs, for bandobast, all those things is 1,06,145. Now దీంతో పాటు ఇంకా కొన్ని డీటెయిల్స్ మనం అందరికీ ఇవ్వడం జరిగింది. దాంట్లో బేసికలీ పోలింగ్ స్టేషన్స్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫైనల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ 46,389. దాంట్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ 12,438. మనం మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి మనిషి ఆహారపు అలవాట్లను మార్చుకోవటం వలన మానవ శరీరం వివిధ అనారోగ్యాల బారిన పడుతూ ఉంది. ఆ అనారోగ్యాలను తగ్గించుకోవటానికి పాత ఆహారపు అలవాట్లను మన ముందుకు తెచ్చింది స్తంభాల గరువులోని తెరువనెల్లి తాటిబెల్లం కాఫీ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ ను ప్రముఖ హీరో సుమన్, మంత్రి విడుదల రజని ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడారు. ఈ కాలంలో అందరూ జంక్ ఫుడ్ కి అలవాటు పడటంతో ఊబకాయం, షుగర్, బీపీ, పలు అనారోగ్యాల వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. మిల్లెట్ ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది. శరీరానికి తాటి బెల్లం కాఫీ ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఇంకా నాకు వద్దని చెప్పేసి అవి హోటల్ ఓపెనింగ్స్ వాటికి వెళ్తున్నాను. అంటే ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్న ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఈ తాటి బెల్లంతో వాటితో ఏంటంటే ముఖ్యంగా అది తిరునెల్వేలి, చెన్నై, తమిళనాడు నుంచి అది తెప్పించి ఇక్కడ ఆ స్వీట్స్ తయారు చేస్తాం. సో దానివల్ల ఏంటంటే అంటే 100% అది షుగర్ లేదు చెప్పనండి, బట్ 90% తాటి బెల్లం తీసుకుంటే షుగర్తో తక్కువతో పాటు వేరే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మురళి గారితో మాట్లాడి ఇట్లా నేను చేస్తున్నాను. నేను మన మిల్లెట్స్ దీని గురించి కూడా ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు అందరూ ఏంటంటే మిల్లెట్స్ మీద హెల్త్ ఇష్యూ నేను వస్తే అందరూ డాక్టర్స్ అందరూ మిల్లెట్స్కి షిఫ్ట్ అవ్వమంటున్నారు. రైస్ వదిలేసి మిల్లెట్స్కి. ఇప్పుడు మిల్లెట్స్ సిటీలో అంతా బాగా క్రేజీగా ఉంది. చాలామంది మిల్లెట్స్కి వెళ్ళిపోయారు. మిల్లెట్స్లో రకరకమైన మిల్లెట్స్ ఉన్నాయి, కలర్స్తో ఉన్నాయి, దాంట్లో బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఆ విధంగా మిల్లెట్స్, ఈ తాటి బెల్లం వాటితో ఏంటంటే అట్ ది సేమ్ టైం మనంతా మనుషులుగా పుట్టిన తర్వాత మళ్ళీ అసలు టోటల్గా మానేసి ఏదో ఆ ఆశ్రమంలో ఉన్నట్టు లేకపోతే ఏదైనా డయట్ కంట్రోల్ దీనికి వెళ్ళినట్టు కాకుండా కొంచెం ఎంజాయ్ చేయాలని చెప్పి ఆయన చేయడం జరిగింది. సో అందరి ఆశీర్వాదాలతో ఇది మంచి అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా ఎందుకంటే హెల్త్ సంబంధించింది ఉంది. ది సేమ్ టైం ఏంటంటే మన లైఫ్ని కూడా ఎంజాయ్ చేయవచ్చు. అలాగే రకరకమైన టిఫిన్స్, ఈ టిఫిన్స్ అన్నీ ఏంటంటే ఈ మిల్లెట్స్తోనే చేసిన ప్రిపరేషన్ కాబట్టి చాలా ధైర్యంగా నేను రికమెండ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసి అందరూ స్వీట్స్ మళ్ళీ మిగతా విషయాలన్నీ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ అన్నీ వేసి ఉంది, ఏమేమి ఉన్నాయి అన్నీ వేసి ఉంది.
సో అట్లా ఈ షాప్ ఈరోజు ఓపెనింగ్ జరిగింది. ఇంకా చాలా అవుట్లెట్స్ కూడా ఇంకా చేయబోతున్నారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఇది మంచి అందరూ ఇది యూజ్ చేసుకోవాలని నా విజ్ఞప్తి ఉంది. తాటిబెల్లం కాఫీ అనేది మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే జనరల్గా కాఫీ ఎక్కువగా అందరూ వాడుతుంటారు. సో దాంట్లో ఇప్పుడే తాగి వచ్చానండి తాటిబెల్లం కాఫీ. ఏమాత్రం మామూలు రెగ్యులర్ కాఫీకి నేను మామూలుగా టీ కాఫీకి అంతా షుగర్ వేసుకుంటాను. సో అదే సేమ్ ఫ్లేవరు, వేరే డిఫరెంట్ ఫ్లేవర్ ఏం లేదు, అదే ఫ్లేవర్తో ఈరోజు చేశారన్నమాట. చాలా బాగుందని విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఇంకా వేరే బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే దృక్పథంతో ఈ అనుగ్రహ ఫుడ్స్ అనే హోటల్ని మనం ఇక్కడ స్థాపించడం జరిగింది. మరి ఈ హోటల్ ఓపెనింగ్కి మా అన్నయ్య సుమన్ గారు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి నేను ఏ కార్యక్రమం చేసినా సరే ఆయన ఎప్పుడు కూడా ఆయన సహాయ సహకారాలు ఎప్పుడు కూడా నాకు అందిస్తారు. ఆయన ఎప్పుడు కూడా నేను కృతజ్ఞత భావంతో ఉంటాను. ముఖ్యంగా అలాగే మన ప్రాచీన కాలం నుంచి కూడా చూస్తుంటే గతంలో కూడా అందరూ ఈ మిల్లెట్స్ ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఆనందంగా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడున్న పాశ్చాత్య కాలంలో ఇప్పుడున్న ఫుడ్స్ తీసుకోవటం మూలంగా షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు అన్నీ కూడా రావడం జరుగుతుంది. మరి 2023లో కూడా ఈ మిల్లెట్స్ని ఐక్యరాజ్య సమితి కూడా మిల్లెట్స్ ఇయర్గా కూడా స్థాపించడం జరిగింది. అందుకే అందరూ కూడా మిల్లెట్స్ ఆహారం తీసుకుని ఆరోగ్యాన్ని, కొలెస్ట్రాల్ కానీ, బీపీ కానీ, షుగర్లు కానీ లేకుండా కాపాడుకుంటారని ముఖ్య ఉద్దేశంతో దీన్ని మనం స్థాపించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క హోటల్ని మంచిగా నిర్మించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు సూర్య. ఇది తిరునెల్వేలి తాటిబెల్లం కాఫీ చిరుధాన్యాల అల్పాహారములు అనే ఈ యొక్క కంపెనీని నేను నెల్లూరు బేస్డ్గా ఆన్ చేశానండి. దీని మీద నేను దాదాపు 3 ఏళ్ళు పెట్టి రీసెర్చ్ చేసి దీన్ని లాస్ట్ ఇయర్ నేను నెల్లూరులో లాంచ్ చేశానండి. సో ఈ రోజుల్లో ప్రజలకు ఏదైతే ఉందో మంచి ఆహారం అనేది లేదండి. దాని ఉద్దేశంతో ఏదన్నా ఒక డిఫరెంట్గా మంచి ఆరోగ్యంతో కూడుకున్న ఆహారాన్ని, మంచి ఆరోగ్యంతో కూడుకున్న కాఫీని, టీని అందించాలనే ఉద్దేశంతో దీన్ని ఆన్ చేశానండి. ఆ బేసిస్లో మనం దీన్ని వెతుకుతున్నప్పుడు మన పూర్వీకులు మనకు అందించినది ఏదైతే ఉందో మధురం అండి, రియల్ మధురం ఏదైతే ఉందో అది మన పూర్వీకులు ఎప్పుడూ షుగర్ తయారు చేయలేదు. సో మన పూర్వీకుల నుంచి మనకు వచ్చింది ఏంటంటే తాటి బెల్లం. అంతకుముందు చాలా విరివిగా మన వాళ్ళు వాడారండి. దాన్ని మన వాళ్ళు ఏంటంటే ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఈజీగా అడాప్ట్ అయిపోయి షుగర్కి అడాప్ట్ అయిపోయారండి. అప్పటి నుంచి అందరూ షుగర్ తాగుతున్నారు, షుగర్తోనే తాగుతున్నారు. దానివల్ల అందరికీ అనారోగ్యం పాలైపోతున్నారండి. సో మనం ఆ ఉద్దేశంతోనే ఏదైతే ఉందో మన పూర్వీకులు తిన్న ఆహారం, మన కొటేషన్ అదండి, మన పూర్వీకులు తిన్న ఆహారం ఇప్పుడు మనము తిందాం, అదే మన కొటేషన్ అండి. ఆ కొటేషన్తో మనం ముందుకు వచ్చాము. దాంతోనే మనం స్వచ్ఛమైన తాటి బెల్లాన్ని, ఎటువంటి కెమికల్స్, ఎటువంటి ఎసెన్షియల్స్ మిక్స్ లేకుండా స్వచ్ఛమైన తాటి బెల్లాన్ని మనం తీసుకొచ్చి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి దాన్ని అందరికీ ఒక రీజనబుల్ ప్రైస్లో, అంటే రెగ్యులర్ కాఫీ మీరు తాగే ఒక 20-25 రూపాయల రేట్లో అందరికీ అందించాలనేసి ఉద్దేశంతో దీన్ని ఇక్కడ మేము మురళీకృష్ణ గారి యొక్క సహకారంతో ఇక్కడ ఫ్రాంచైజీ ఇచ్చి ఆయన సహకారంతో ఇక్కడ ఆన్ చేయమండి. గౌరవనీయులు పెద్దలు సుమన్ గారి పెద్ద మనసుతో వచ్చి దీన్ని ఓపెన్ చేయడం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది. యాజ్ ఒక కంపెనీ ఓనర్గా చాలా ఆనందంగా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నా కంపెనీని సుమన్ గారు, మురళీ గారి సహకారంతో సుమన్ సార్ వచ్చి ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. ఇందులో టీ కూడా అండి నాటు చక్కెరతో టీ అండి, రెగ్యులర్ షుగర్ కాదు, నాటు చక్కెర. ఇట్స్ ఆర్గానిక్ షుగర్ అండి. సో మన దగ్గర ఏ ఐటమ్ అన్నా సరే అండి వితౌట్ మైదా, వితౌట్ షుగర్ అండి. వైట్ అంటారు, వైట్ మైదా, వైట్ షుగర్ రెండు మన జీవితంలో అవాయిడ్ చేస్తే ప్రతి మనిషి ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తారండి. హాస్పిటలైజ్ అవ్వకుండా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఎక్కువ టిఫిన్స్ కానీ, ఎక్కువ ఏదైతే స్వీట్స్ కానీ, సేవరీస్ కానీ ప్రతిదీ మిల్లెట్స్ అండ్ తాటి బెల్లంతో ఇస్తున్నామండి. ఇది మా ప్రామిస్ అండి. సో అందరూ సహకరించండి, అందరూ ఆదరించండి. మురళీ గారి యొక్క ప్రయత్నాన్ని, నా యొక్క ప్రయత్నాన్ని అందరూ కూడా మన్నించి అందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. శుక్రవారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ తూర్పు నియోజకవర్గం 6వ మండలంలో ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు పెమ్మసాని చంద్రశేఖర్ మరియు తూర్పు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి మహమ్మద్ నజీర్ మద్దతుగా గుంటూరు తూర్పు కొత్తపేటలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు వనమా నరేంద్ర, భారతీయ జనతా పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు డాక్టర్ శనికర ఉమాశంకర్ మరియు భారతీయ జనతా పార్టీ స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ గౌరవనీయులు జూపూడి రంగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ముదిరాజుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పశ్చిమ వైసీపీ అభ్యర్థి విడుదల రజని, ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి, చంద్రగిరి యశ్వరత్నం,
గూడూరు నాని ముదిరాజు మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ముదిరాజు బిడ్డ అయినటువంటి విడుదల రజని అఖండ మెజారిటీతో గెలిపించాలి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సీటు ముదిరాజులకు కేటాయించడం హర్షణీయం. వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ముదిరాజులు ఎల్లప్పుడూ ఉంటారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో విడుదల రజని గెలిపిస్తాము. గుంటూరు పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని మాట్లాడుతూ బీసీలను హక్కున చేర్చుకున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. చిలకలూరుపేటలో బీసీ అయిన నేను గెలవటం చరిత్ర అని అన్నారు. నేను గూడూరు నాని ముదిరాజ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గుంటూరు చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవాలయం ఆవరణలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ముదిరాజులందరం కూడా ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది. ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు మా ముదిరాజ్ ఆడబిడ్డ అయినటువంటి విడుదల రజనమ్మ గారికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గ ముదిరాజులు, ఈ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులందరూ కూడా పశ్చిమ నియోజకవర్గం నుంచి విడుదల రజనమ్మని అత్యధిక మెజారిటీతో గెలిపించడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి మనందరం ముదిరాజులు మన వంతుగా ప్రతి ఒక్క ఓటు కూడా ఇంకొక పార్టీకి పడకుండా వైసీపీ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి విడుదల రజనమ్మకు వేయాలని చెప్పి తద్వారా మన ఐకమత్యాన్ని మన ఇంటి ఆడబిడ్డ అయినటువంటి రజనమ్మను గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి ఈ పశ్చిమ నియోజకవర్గం ముదిరాజులందరినీ కూడా వేడుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి గౌరవ అతిథి అయినటువంటి విడుదల రజనీ గారు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు, మరొక ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసీ రత్నం గారు కూడా రావడం జరిగింది. మేమందరం కూడా ఈ సభలో ఏకకంఠంతో ఒకే నిర్ణయం తీసుకోవడం జరిగింది. విడుదల రజనమ్మని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి ఈ సభలో తీర్మానం చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ మీడియా ద్వారా చెప్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన కేజ్రీవాల్, భార్యతో కలిసి ప్రత్యేక పూజలు. నేటితో ముగిసిన ఎన్నికల ప్రచారం. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో తన ప్రచారాన్ని ముగించిన సీఎం జగన్. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు వెల్లడి. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని స్పష్టీకరణ. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ముదిరాజుల ఆత్మీయ సమావేశం. కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి విడుదల రజని, ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.